ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు టాపిక్ ఒకరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే వాళ్ళకు జనరలీ హెల్త్ ఎప్పటికీ జీవితాంతం అఫెక్ట్ అవ్వదు. సో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్గా మనకు ఒక ఏజ్ వచ్చేసరికి, లేకపోతే ఈవెన్ తక్కువ ఏజ్లో కూడా ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయి ఈ టైప్ ప్రాబ్లమ్స్. అంటే జాయింట్ పెయిన్ రావడం, లేకపోతే ఎల్బో జాయింట్లు మనకు పెయిన్ రావడం, అండ్ రిస్ట్ జాయింట్ మనకు పెయిన్ రావడం, హోల్ బాడీ పెయిన్ రావడం, ఓకే, అండ్ పాదాల దగ్గర బాపు రావడం, ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ దిస్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ ద యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో ఈ యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవడము చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇది ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ కేర్. యూ షుడ్ నాట్ గివ్ గ్యాప్. అదర్వైజ్ కొన్ని రోజు పోని తర్వాత చూద్దాంలే, నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, ఇది అన్నీ చేయకూడదు. డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ టెస్ట్. మీరు 2 రకాల టెస్ట్ చేయాలి యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే యూరిక్ యాసిడ్, ద సెకండ్ ఏంటంటే హెచ్ఎస్సిఆర్పి. ఓకే, ఈ 2 రకాల టెస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీ బాడీలో యూరిక్ యాసిడ్ ఎంత ఉంది. అండ్ యూరిక్ యాసిడ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైనా సరే మన బాడీలో రకరకాల ఎప్పుడైనా సరే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ ఇట్ విల్ అఫెక్ట్ యువర్ హార్ట్, ఇట్ విల్ అఫెక్ట్ యువర్ లంగ్స్, ఇట్ విల్ అఫెక్ట్ యువర్ కిడ్నీ ఆల్సో. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గాన్స్ విల్ బి అఫెక్టెడ్, బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే, సో ఎప్పుడైనా సరే సిఆర్పి మనం టెస్ట్ చేస్తే మనకు అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా తెలుస్తుంది. అండ్ ఈవెన్ సిఆర్పి మనం చేస్తే నార్మల్గా ఈవెన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే యూరిక్ యాసిడ్ పెరగడం కానీ, లేకపోతే ఎప్పుడైనా సరే మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చేస్తే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్ ఫర్ దాట్. ఓకే, ఇన్ కేస్ ఎట్లా కాకపోతే ఏమవుతుందంటే, ఇఫ్ యూ టేక్ ఇట్ లైట్, అరే మనకు కొంచెం నొప్పి ఉంది కదా, పోన్లే మనము పెయిన్ కిల్లర్ తీసుకొని మేనేజ్ చేద్దామని అనుకుంటే, ఇట్ విల్ అఫెక్ట్ యువర్ హార్ట్, ఇట్ విల్ అఫెక్ట్ యువర్ కిడ్నీ, అండ్ ఇట్ విల్ డ్యామేజ్ యువర్ లివర్. సో ఫైనలీ you will become completely sick. Then one by one necessary treatment, hospitalization, all these things are required. సో ఇలా చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ వీ హ్యావ్ టు డూ ద ట్రీట్మెంట్ ఫర్ దాట్. అండ్ నా ఉద్దేశం ప్రకారంగా యువర్ ఫుడ్ హ్యాబిట్ అండ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మెడిసిన్ అని మీరు అనుకోవాలి. మా దగ్గర కూడా యూరిక్ యాసిడ్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రుమటైడ్ ఆర్థరైటిస్కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ పర్మనెంట్లీ క్యూర్. సో ఇఫ్ ఎనీ